ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డేంజర్ జోన్ లో ఉన్నారంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడం కలకలం రేపుతోంది. నిఘా విభాగం రెగ్యులర్ గా జరిగే ట్రాకింగ్ లో కొన్ని అవాంఛనీయ గ్రూపులలో పవన్ గురించి ప్రస్తావనలు వచ్చినట్లుగా తమ దృష్టికి వచ్చినట్లుగా కేంద్ర సంస్థలు తెలిపాయి. ఆ గ్రూపులు ఎవరివి అనేవి మరింత విశ్లేషణ జరిపాక తెలుపుతామని వెల్లడించారు. కేంద్ర నిఘా వర్గాల సూచనలు జనసేన కేడర్ ను కలవరపరుస్తూ ఉన్నాయి. పవన్ కు ఎవరి నుండి ముప్పు ఉంది, ఆయన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న దానిపై రాష్ట్ర పోలీసు వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, బిందు, ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొందరు హిట్ లిస్ట్ లో ఉన్నారనే విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడం అనేది కలకలంగా మారింది. ప్రస్తుతం చూస్తే కనుక ఇది రాష్ట్ర పోలీసులు కూడా ఏదైతే ఈ సమాచారం చేరింది. దీంతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కూడా అప్రమత్తం అవుతున్నారు. అయితే ఇందులో చూస్తే కనుక కొన్ని అవాంఛనీయ గ్రూప్స్ లో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన వచ్చిందనేది ప్రధానమైన అంశం. ఇందులో చూస్తే కనుక ఎవరు చేశారు, ఎవరు ఈ పవన్ కళ్యాణ్ సంబంధించి ఈ కామెంట్స్ చేశారు, అదేవిధంగా ఎవరు చర్చించుకుంటున్నారు, అదే అవాంఛనీయ గ్రూప్స్ సంబంధించి ఎవరు అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. అయితే ఇది అత్యంత రహస్యమైన సమాచారం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించిన సమాచారం కావడంతో దీన్ని కూడా కేంద్ర నిఘా వర్గాలు మాత్రం బయటికి తెలుపలేదు. అయితే ఇది అంతర్గతంగా అటు కేంద్ర నిఘా వర్గాలు లేదా ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మధ్య స్పష్టమైన ఏదైతే సమాచారం అయితే వచ్చే ఉండొచ్చు అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇంకా ప్రధానంగా చూస్తే కనుక ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు హిట్ లిస్ట్ లో చేరారని చూస్తే కనుక ఇటీవల అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత, సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏదైతే గతంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు పూర్తిగా వేరే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించడం, కేంద్రంలో కూడా ప్రధాని మోదీ కూడా అత్యంత సన్నిహితంగా ఉండటం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూడాలంటే వాస్తవానికి దక్షిణాదిని రాష్ట్రాలకు సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తిగా చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ఒక కీలకమైన ఏదైతే మిత్రుడిగానే చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేదంటే మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా పవన్ ప్రభావం చూపే నేత కావడంతో ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఒక పొలిటికల్ స్టార్ గానే మనం చెప్పుకోవాలి. ఇక ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ఈ దేశవ్యాప్తంగా కొంతమంది కొంతమందిని హిట్ లిస్ట్ లో పెట్టుకోవడం అనేది ఇప్పటి నుంచో కూడా జరుగుతున్నది. దేశంలో పరిస్థితులు కావచ్చు, లేదంటే ఇటు ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలు కావచ్చు, లేదంటే ఇటు అసాంఘిక శక్తులు కావచ్చు, ఏదైతే ప్రధానితో పాటు ముఖ్యమంత్రులు వీళ్ళంటి వారిని వాళ్ళ హిట్ లిస్ట్ లో చేర్చుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక దాంట్లోకి పవన్ కళ్యాణ్ ఎలా చేరారు అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నగా మారింది. ఏదైతే చూస్తే కనుక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రధానంగా హిట్ లిస్ట్ లో చేరడానికి కారణం అయితే ఆయన ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితంగా ఉంటారు. అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చూస్తే కనుక హిందూ మతానికి సంబంధించిన ఆచారాలు కావచ్చు, ఇటు ఏదైతే ఈ దీక్షలు కావచ్చు, చాతుర్మాస దీక్షలు, అదేవిధంగా వారాహి అమ్మవారి దీక్షలతో కూడా నిత్యం ఏదైతే ఈ దేశవ్యాప్తంగా కూడా ఫోకస్ లో ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో హిందూ వ్యతిరేక శక్తులు ఎవరన్నా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారా అనేది ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మొత్తమే చూస్తే కనుక కేంద్ర నిఘా వర్గాలు అయితే ఈ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ అంశం చాలా సీరియస్ గానే చెప్పుకోవాలి. అదేవిధంగా ఇటు జన సైనికులు కావచ్చు, ఇటు పార్టీ శ్రేణులు కావచ్చు, ఈ అంశం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇక ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించిన హిట్ లిస్ట్ లో చేరనే అంశం నేపథ్యంలో ఇకపై ఏదైతే పవన్ కళ్యాణ్ మూవ్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏదైతే తన 5 శాఖలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యేగా ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఇంకా భద్రతా కారణాల దృష్ట్యా కూడా ఇంకా సెక్యూరిటీని పెంచే అవకాశం ఉందా కేంద్రం నుండి? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చే నివేదిక ఆధారంగానే కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా Z+ సెక్యూరిటీ ఉంది. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి చూస్తే కనుక అటు Z+ లోనే ఉన్నారు. Y కేటగిరీ, Z కేటగిరీల సెక్యూరిటీలు ఉంటాయి. ఇందులో ఏదో ఒక కేటగిరీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు కేటాయించే అవకాశం అయితే ఉంది. అయితే కేంద్ర నిఘా వర్గాల నివేదిక ప్రకారం హోంశాఖ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ పరంగా ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రత్యేకమైన కాన్వాయ్తో పాటు ప్రత్యేకమైన భద్రతా సిబ్బంది ఉన్నారు.
వీరు కాకుండా పవన్ కళ్యాణ్ ప్రత్యేక భద్రతా సిబ్బంది అనేది ముందు నుంచి కూడా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూసే కనుక ఈ భద్రత పెరిగితే కనుక ఆయన ప్రజల్లోకి మమేకం అవడం అనేది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఏదైతే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నిర్వహించిన జనవాణి కార్యక్రమాలు చాలా సక్సెస్ అయ్యాయి. ఏదైతే ఒక మహిళలు పవన్ కళ్యాణ్ కు మీ స్వయంగా సామాన్య ప్రజలు వచ్చి కలిస్తే కనుక కేవలం ఒక రోజులోనే సమస్యలు పరిష్కారమైన ఘటనలు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. ఏదైతే ఒక మహిళకు తన కుమార్తెను 9 నెలలుగా కనిపించట్లేదని చెప్పి ఒక సాధారణ మహిళ ఏదైతే మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే పోలీసులు రంగంలో దిగి సమస్యను పరిష్కరించగలిగారు. అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన చేసిన పర్యటనలో అకస్మాత్తుగా వెళుతూ కాన్వాయ్లను ఆపి సామాన్య ప్రజల్ని కలుసుకుని ఇదంతా కూడా చేసేవారు. అయితే ప్రస్తుతం ఈ కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హిట్ లిస్ట్ లో ఉన్నారన్న హెచ్చరికల నేపథ్యంలో ఇకపై ప్రజల్లోకి అంత ఆయన చొరవగా వెళ్ళగలరా అనేది ఒక ప్రశ్నగా మారింది. ఇది చూస్తే కనుక ఈ పరిణామం కొంత ఇబ్బందికరంగానే చెప్పుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ భద్రత కంటే ఏది ముఖ్యమైన కాదు కాబట్టి ప్రధానంగా ఇటు కేంద్ర నిఘా వర్గాలు కావచ్చు, కేంద్ర హోంశాఖ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కావచ్చు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఇకపై పవన్ కళ్యాణ్ సంబంధించిన భద్రత మాత్రం పూర్తిగా ఇంకా మరింత కట్టుదిట్టం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వరప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.